అందరికీ నమస్తే. ఇవాళ అయితే మీకు కాకరకాయ పులుసు చేసి చూపిస్తా. మా ఇంట్లో ఎట్లా చేస్తాం అట్లా చేసి చూపిస్తా. ఇంత మంచిగా వివరణ ఇచ్చుకుంటూ చేసినందుకైనా ఒక్కసారి అయితే చేసి చూడండి, మస్తు కుదురుతుంది. అస్సలు రాని వాళ్ళకి కూడా కుదురుతుంది అనమాట. అయితే కాకరకాయలు కొంచెం నేను నల్లవి తీసుకుంటాను, మరి సప్పసత్తుకుంటే ఆ వైట్ అయితే అస్సలు కూడా నచ్చాయి నాకు. ఇప్పుడు వాడడం కూడా ఇంట్లో. అయితే ఆ నల్లవి ముక్కలు కట్ చేసి చూపించిన కదా, తర్వాత వాటర్లో పసుపు వేసి కొంచెంసేపు ఉడకబెట్టాలన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి కొంచెము చేదు తగ్గుతుంది అండ్ ఉడకబెట్టడం వల్ల పులుసులో తొందరగా అయిపోతుంది అనమాట పని కూడా. చింతపండు కూడా ఒక 2 నిమ్మకాయలు అంతా తీసుకున్నా. ఇప్పుడైతే నూనెలో ఆయిల్ వేయాలి కదా ఖచ్చితంగా. జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఏమో ఇంట్లో దంచింది. తర్వాత ఇది ఉడకబెట్టిన ఈ కాకరకాయలు వేసిన తర్వాత పులుసులో ఎప్పుడైనా ఒకటి ఫాలో అయితే బెస్ట్ కుదురుతుంది. అనుకున్న దానికంటే కారం ఉప్పు ఇష్టం ఉన్నట్టు వేసేయండి, బరాబర్ వేసేయండి, ఏం నష్టం లేదు. మనకి పులుసు చాలామందికి మసులుతున్న కొద్దికి పుల్లగా అవుతుంది కదా, ఇక్కడ ఈ స్టెప్ మిస్ అవ్వడం వల్లనే మెయిన్ అనమాట ప్రాబ్లం. కారం ఉప్పు ఎక్కువ వేసేసినాం అనుకోండి, తర్వాత ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే కారం ఉప్పు నార్మల్గా ఈ చారులలో వేసినట్టుగా తక్కువ వేస్తే పులుసు అనేది బాగా చిక్కబడ్డ కొద్దికి బాగా పుల్లగా అయిపోతుంది. అందుకే ఇంకా కుదరదు, మాకు రాదు అంటారు కదా. అందుకే నేను చెప్పింది ఒకసారి అయితే ఫాలో చేసి చూడండి. ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుతున్న కొద్దికి అక్కడక్కడ గింజలు వచ్చినా నష్టమేం లేదు, మంచిగా చిక్కబడుతుంది. కొంచెం సబర్ కరో. తర్వాత ఈ పల్లీలది పౌడర్ కూడా డైరెక్ట్ అట్లా డమ్ అని వేసేయొద్దు. నువ్వుల పొడి కానీ ఇది కానీ వాటర్లో కలిపినాక వేయాలి. ఇంట్లో నేను వేసింది పల్లీల పొడి. నువ్వుల పొడి ఎందుకు ఇందులో వేయొద్దంటే ఎక్కువ చేదవుతుంది అనమాట. కొందరు వేయొచ్చు, లేకపోతే 2 కలిపి కూడా వేయచ్చు. పల్లీల పౌడర్ నువ్వుల కూడా వేయచ్చు, మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను వేసింది మాత్రం పల్లీల పొడి. ఇందాక మీకు చూపించిన బెల్లంది కూడా దేవుడి దగ్గర పెడుతుంటాం కదా, వెజ్ కాబట్టి దీంట్లో వాడిన డబ్బలో తీసి పెడుతుంటాం. మళ్ళీ దేవుడి దగ్గర వేసినాయి మరి చాయ్లో నన్ను ఎప్పుడన్నా ఒకసారి. పులుసులలో మాత్రం మ్యాండేటరీ. పులుసులలో వేయాల్సిందే బెల్లం, చక్కెర కాదు. అండ్ ఇట్లా మంచి చిక్కబడ్డాక 2 రోజుల తర్వాత అనేది సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినాక కూడా గంట ముందు తీసి బయట పెట్టినాక తినొచ్చు, కానీ ఊరికి ఇట్లా వేడి చేసే పని అయితే ఉండదు. సో ఇదైతే డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. బాయ్.